నారాయణ కేర్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఎప్పుడన్నా అనుకున్నావా? అనుకోవు. ఎందుకు అనుకుంటావు? పనా? పాటా? డబ్బులు ఉత్త పుణ్యానికి ఎవ్వనికేం రావు. నీ దగ్గర 2,00,000 ఉంటే ఇన్వెస్ట్ చేయి. 3,00,000 ఉంటే ఇన్వెస్ట్ చేయి. 5,00,000 ఉంటే ఇన్వెస్ట్ చేయి. ఎవనికో ఇచ్చి అవి రిటర్న్ రావు. నన్ను అడుగు చెప్తా నేను. ఇగో తాకిచ్చుకొని ఉన్నా. ఇగో గుండెల నిండా ఉన్నాయి బాధలు. వద్దు, అవన్నీ వద్దు. నీ దగ్గర మీకు ఒక పిల్లలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ కోసం ఆలోచన చేయండి. అంతేగాని ఎంతసేపు దావతులు, ఆ ఒత్తులు, ఏ ఒత్తులు, అన్ని ఒత్తులు కరిగిపోతాయి తర్వాత. ఏ ఒత్తు ఉండదు. మా దగ్గరనే కాదు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి. మీరు మా దగ్గరనే ఇన్వెస్ట్ చేయండి. మా అది కాదు, తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కోండి. మా దగ్గర ఏంటంటే 2,00,000 3,00,000 కూడా ఉన్నాయి నారాయణ కేర్లో. అది కూడా మనకి ఏది ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 1.5 అవర్ డిస్టెన్స్ ఉంటుంది. కొనుక్కోండి అబ్బా. ఏమో హైదరాబాద్లో మనం ఎక్కడికో వెళ్ళిపోయింది హైదరాబాద్. మన కిరాయిలకు బతికేది కూడా కష్టం. ఇంకొక 10 ఏళ్ళు పోతే వాళ్ళకు పిల్లలకు ఒక భరోసా ఇవ్వండి. కనీసం ఒక ఫ్యూచర్. అరే ఇప్పుడు 10,000 15,000 20,000 ఎంత సంపాదిస్తున్నారు. వాళ్ళకు సేవింగ్స్ చేసి ఒక చిట్టేసి 3,00,000 చిట్టేసి ఒక ప్లాట్ తీసుకోండి. ఫ్యూచర్లో వాళ్ళకు ఒకటి ఉంటుంది కదా, ఒక 10 ఏళ్ళ తర్వాత అరే మా నాన్న నారాయణగిరిలో తీసుకున్నాడు ఒక గంటన్నర. ఇప్పుడు పటాన్చేరు అంటే ఓ పటాన్చేరు అనేది, ఇప్పుడు పటాన్చేరు నుంచి గంటన్నర ఓ నారాయణఖేడ్ అంటున్నారు. మళ్ళీ కొండలు పోతే పెరుగుతుంది, ఎక్కడైనా పెరుగుతుంది సార్. దయచేసి ఇన్వెస్ట్ చేయండి. పిల్లలకు, ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.